హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో చేసుకున్న ఒక రెసిపీని అయితే చేసి చూపిస్తాను. ఇంట్లో ఉల్లిపాయలు తప్ప మరే కూరగాయలు లేనప్పుడైతే ఈ రెసిపీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫస్ట్ అయితే నేను 2 ఉల్లిపాయలు తీసుకుని వాటి మీద తొక్క అయితే తీసేసి ఒక్క ఉల్లిపాయని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరైతే మీకు సరిపడినన్ని ఉల్లిపాయలు అయితే తీసుకోండి, 4 అయినా 5 అయినా. ఈ ఉల్లిపాయతో చేసే పచ్చని అన్నంలోకి, టిఫిన్ లోకి, దేనికైనా తినొచ్చు. చాలా బాగుండిద్ది. నేనైతే మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గా మన ఛానల్ అయితే 3K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. ఎప్పుడు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నేనైతే ఉల్లిపాయలు కట్ చేయడం ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది. 2 ఉల్లిపాయలు తీసుకున్నా కాబట్టి 8 ముక్కలుగా అయితే చేసుకున్నాను. మీరు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒక పాన్ పెట్టి దాంట్లోకి అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అయితే ఒక 2 నిమిషాలు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో. మరీ ఎక్కువ సేపు అయితే ఫ్రై చేయకండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ గా. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కలు అయితే 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత అయితే మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దాంట్లోకి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కొత్తిమీర కనుకుంటే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర అయితే ప్రెసెంట్ లేదు, అందుకని వేయలేదు. వీటిని మొత్తాన్ని మరొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి ఇప్పుడు సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను. కారం అయితే నార్మల్ గా కూరల్లో యూస్ చేసే కారమే యాడ్ చేశాను. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కారం యాడ్ చేసుకోండి, అది మీ టేస్ట్ ని బట్టి. ఇప్పుడు కారం మొత్తం మిక్స్ అయ్యేటట్టయితే ఒకసారి కలుపుకోవాలి. కారం అయితే మిక్స్ అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్యాస్ ఆన్ లోనే ఉంచితే కారం అయితే మారుతుంది కాబట్టి జస్ట్ మిక్స్ అయిపోగానే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడైతే గ్యాస్ అయితే సిమ్ లోనే ఉండాలి. ఇప్పుడైతే మనం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం అయితే పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత అయితే మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి నేను మీకు, దీంట్లో అయితే నేను చింతపండు అయితే యాడ్ చేయలేదు. మీకు పచ్చడి బాగా పుల్లగా ఉండడం ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఉసిరిగాయంత చింతపండుని అయితే వేసుకోండి. మిగతా వాళ్ళైతే చింతపండు అయితే యాడ్ చేసుకోకండి. మిక్సీలోకి అయితే మొత్తం అయితే నేను వేసుకున్నాను. నెక్స్ట్ అయితే దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందాక మనం ఏ ప్యాన్ లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఉల్లిపాయల మిశ్రమం, దాంట్లోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశాను. అలాగే తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పోపు అయితే పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు చూడండి మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అయితే ఎలా ఉందో. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే పైనుంచి అయితే మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న పోపు అయితే వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. తింటుంటే చాలా బాగుండిద్ది. నెక్స్ట్ అయితే దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉల్లిపాయతో అయితే పచ్చడి అయితే రెడీ. చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకున్న పచ్చడి అయితే 2 నుంచి 3 రోజుల వరకు అయితే నిలువ ఉంటది. ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.